ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశాలు ముగిశాయి. ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడిన జగన్ మార్పులు చేర్పులపై చర్చించినట్టు తెలుస్తోంది. ఏపీలో మరోసారి అధికారం కోసం వైసీపీ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం భారీగా మార్పులు చేపట్టనున్నారు. 15 మంది ఎంపీలకు అసెంబ్లీ సీట్లు ఇస్తారని తెలుస్తోంది. 20 మందికి పైగా ఎంపీలకు ఎమ్మెల్యేలుగా ఛాన్స్ ఇవ్వనున్నారని సమాచారం. మరోవైపు 30 మందికి పైగా కొత్త వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ 3 నుంచి 4 స్థానాల్లో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశాలు ముగిశాయి. ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పులపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఏపీలో మరోసారి అధికారం కోసం వైసీపీ ఫుల్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం భారీగా మార్పులు చేపట్టింది. 15 మంది ఎంపీలకు అసెంబ్లీ సీట్లు ఇస్తారని తెలుస్తోంది. 20 మందికి పైగా ఎంపీలకు ఎమ్మెల్యేలుగా ఛాన్స్ ఇవ్వనున్నారని సమాచారం. మరోవైపు 30 మందికి పైగా కొత్త వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాలో 3 నుంచి 4 స్థానాల్లో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఈసారి కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ లిస్ట్ లో ఆశావాహులు ఎంతమంది ఉన్నారు, రేసు గుర్రాలు ఎంతమంది ఉన్నారు, సో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? అరుణ, ఈసారి వైసీపీలో భారీ మార్పులే చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో గెలిపే టార్గెట్గా పెట్టుకున్నటువంటి సీఎం జగన్ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలవాలని ఒక టార్గెట్ని ఆల్రెడీ ఫిక్స్ చేశారు. అయితే ఇందులో భాగంగానే పూర్తిగా పార్టీలో మార్పులు ఆయన చేయబోతున్నారు. ప్రస్తుతం ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో పూర్తిగా ఆయన మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దీంతోపాటు మరికొన్ని నియోజకవర్గాలు అంటే దాదాపు 60 నుంచి 80 చోట్ల మార్పులు ఉంటాయంటూ కూడా పార్టీ కీలక నేతలు సమాచారంగా మనకి అందుతుంది. ఇందులో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొంతమందిని ఎంపీగాను, అలాగే కొంతమంది ఎంపీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసేందుకు సీఎం జగన్ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. దీనికోసం సుదీర్ఘంగా కసరత్తు జరుగుతుంది. గత 2-3 నెలల నుంచి కూడా పూర్తిగా సర్వేలో నివేదికల ఆధారంగా, అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్, వీటన్నిటినీ కూడా క్రోడీకరించుకుని సీఎం జగన్ ఫైనల్ లిస్ట్ను ఆల్రెడీ సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈసారి ఖచ్చితంగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేలో మొత్తం 20 మందికి పైగా ఎంపీగా పోటీ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నటువంటి 15 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ నిర్ణయం కూడా సీఎం జగన్ తీసుకున్నట్టుగా సమాచారం అవుతుంది. అయితే 30 నుంచి 35 వరకు కొత్త వ్యక్తులు ఈసారి అసెంబ్లీ బరిలోకి రాబోతున్నట్టుగా సమాచారం అవుతుంది. ఎందుకంటే చాలా వరకు సిట్టింగులను కొంతమంది మార్చేస్తున్నారు కాబట్టి ఆ సిట్టింగుల స్థానాల్లో కొత్త వ్యక్తులు బరిలోకి తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే దాదాపు 30 మంది సిట్టింగులకు ఈసారి టికెట్లు లేవనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో కూడా పూర్తిగా షఫ్లింగ్ అనేది జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ఉందనే అంశానికి సంబంధించి ఆ సామాజిక వర్గానికి నేతలు, అదేవిధంగా ఆపోనెంట్ ఎవరైతే ప్రతిపక్ష పార్టీ నుంచి ఎవరైతే బరిలోకి ఉంటారో వాళ్ళకి సంబంధించి ధీటుగా ఎదుర్కొనేందుకు బలమైనటువంటి అభ్యర్థి, ఇలా అన్ని అవకాశాలను కూడా ఆయన చూసుకుంటూ పూర్తిగా లిస్ట్ అనేది సిద్ధం కూడా చేశారు. భారీ మార్పులకు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 11 చోట్ల మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక రేపు మధ్యాహ్నం రెండవ జాబితా కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. రెండవ జాబితా కూడా భారీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇందులో కూడా 8 మంది సిట్టింగ్ల వరకు కూడా నో టికెట్ అనేది తెలుస్తుంది. ఇక మిగిలినటువంటి చోట్ల మార్పులు కూడా ఉండబోతున్నాయి. అయితే ఈ మార్పుల్లో 3 మంత్రులు ఉండే అవకాశం కనిపిస్తుంది. అందులో చెల్లుబోయిన వేణు, పిన్పే విశ్వరూప్తో పాటు గుమ్మనూరు జయరాం, ఈ 3 మంత్రులకు సంబంధించినటువంటి మార్పులు కూడా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే సిట్టింగులు పూర్తిగా లేవనే చెప్పాలి. ఎందుకంటే 8 స్థానాలకు సంబంధించి సిట్టింగులు ఇప్పటివరకు సీఎం జగన్ మాట్లాడినటువంటి ఎమ్మెల్యేల్లో సిట్టింగులు 8 మంది వరకు కూడా రేపటి వచ్చే లిస్టులో పూర్తిగా టికెట్ లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న 7 నుంచి 8 మంది ఎమ్మెల్యేలతో సీఎం జగన్ 1-to-1 మాట్లాడారు. ఈ రోజు కూడా ఒక 10 మంది ఎమ్మెల్యేలతో సీఎం జగన్ 1-to-1 మాట్లాడడం జరిగింది. పూర్తిగా ఈ మార్పులు చేర్పులకు సంబంధించి ఆల్రెడీ అధిష్టానానికి సంబంధించి కీలక నేతలు ముందు సమాచారం ఇస్తున్నారు. తర్వాత ఫైనల్గా అయితే సీఎం జగన్ నేరుగానే ఆయన 1-to-1 మాట్లాడుతున్నారు. ఎందుకు టికెట్ ఇవ్వట్లేదు, ఎందుకు మార్చాల్సి వస్తుందనే అంశానికి సంబంధించి పూర్తిగా సీఎం జగన్ నేరుగా వాళ్ళకి క్లారిటీ అయితే ఇస్తున్నారు. అరుణ, రైట్ దుర్గా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ లేదన్నది కేవలం ప్రచారమేనన్నారు గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసయ్య. సీఎం జగన్తో భేటీ అయిన తర్వాత వ్యక్తిగత పని కోసమే ఆయన కలిసినట్టు చెప్పారు. తనకు టికెట్ లేదంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో పొన్నూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు రోసయ్య. ఆల్రెడీ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్. ఓకేనా? ఎనీ ఫేక్ న్యూస్ ఇది. జగన్ గారి నాయకత్వంలో పొన్నూరు నుంచే పోటీ చేయబోతా ఉన్నా. నేను వచ్చిన పని మీద దాన్నే ఫేక్గా వెళ్ళిపోయింది ఇది.